వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఇప్పుడు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ రాబోతోంది. గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి పూర్తి స్థాయి అక్రమాలు ఏంటి, అన్యాయాలు ఏంటి, అవినీతి ఏంటి, మొత్తం అన్నిటి మీద ఏదైతే మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నేతలతో మాట్లాడుతున్నప్పుడు లడ్డూ కల్తీకి సంబంధించి మాట్లాడారో అక్కడి నుంచి మొదలయ్యి అంతకుముందు 5 ఏళ్లలో ఇంకేం చేశారు, కేవలం లడ్డూ కల్తీ ఒకటే కాదు, అంటే ఆ లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ కాకుండా మిగతా మొన్న మధ్యన చూసాం పరకామండలో దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని చెప్పి అక్కడ పనిచేసేటువంటి రవి అనేటువంటి ఒక వ్యక్తి ఇవన్నీ చేశాడు. మరి అధికారంలో ఆనాడున్నటువంటి సుబ్బారెడ్డి, తర్వాత భూమన, మధ్యలో ఉన్నటువంటి ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళకి తెలిసినా కూడా ఇదేమి చేయలేదా, లేదా వాళ్ళకు కూడా ఇందులో ఏమైనా ఉన్నాయనేటువంటి ఆరోపణలు. ఆఫ్టర్ దట్ తర్వాత అన్యమతస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో గతంలో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తొలగించి వేరే డిపార్ట్మెంట్స్లోకి పంపించాలి అని చేసినటువంటి ప్రయత్నం మాజీ ఐఏఎస్, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన్ని అక్కడి నుంచి ఉద్వాసన పలికించారు. అదంతా అయిపోయింది. దాని తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు, అలాగే తిరుమలలో ఈ ప్రొక్యూర్మెంట్ ఏవైతే అన్నప్రసాదాలకు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, అక్కడ సామాన్లు కొనుగోలు ఏదైతే జరుగుతుందో ఆ కొనుగోలుకి సంబంధించి కూడా గతంలో చాలా అక్రమాలు జరిగాయి అనేది. ఇక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎక్కడొస్తుంది అంటే తిరుమల దర్శనాలకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే 1,00,000 టికెట్లు ఆయన వాడుకున్నాడు అని, అంటే వాళ్ళకి ఏ విధంగా చేశారు అన్నది. వాళ్ళు ఎలా ఉంటే అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి వాళ్ళకి సంగతి ఏంటి తెలియదు, ఎవరెవరు ఎలా అనుకున్నారు. అలాగే ఇక ఒక్కొక్కళ్ళు దర్శనాలు, అంటే నాలాంటి సామాన్యుడికి ఒక దర్శనం జరగాలి అంటే ఎవరైనా లెటర్ అడుగుదామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. లేదు టికెట్ కొనుక్కుని వెళ్ళాం 300, 12 గంటలు లేదా ఇలాగ 24 గంటలు ఒక్కొక్కసారి బాగా రద్దీగా ఉన్నప్పుడు అరాకొర సౌకర్యాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ఎమ్మెల్యే ఏకంగా వారానికి ఒకసారి ప్రతిసారి కూడా విఐపి బ్రేక్ దర్శనాలు వీళ్ళకి, అంటే ఏంటి వీళ్ళు విఐపీల ఎమ్మెల్యేలు, వాళ్ళతోటి 50 మంది 60 మంది ఇందులో ఉన్నారు. రోజా, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, మొత్తం చిత్తూరు నేతలు అందరూ కూడా ఉన్నారు, రాయలసీమ నేతలు చాలామంది, వీళ్ళైనా ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా అది టికెట్లు అమ్ముకున్నారా లేదా అనేటువంటిది మరి విజిలెన్స్ రిపోర్ట్లో బయటపడుతుందా అన్నటువంటిది ఒక పాయింట్, అదొక బయటికి రావాలి. సో ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు ఇదంతా కూడా, స్వామివారి దగ్గర ఏమిటి ఆటలు ఏమిటి అంటే రిజల్ట్ వచ్చేసింది కదా వాళ్ళకి, ఇలా చేసినందుకే 11 మిగిల్చారు కదా అన్న మీమ్స్ నడుస్తూ ఉంటాయి. సరే అది మీమ్స్ అనేది పక్కన పెడితే అది స్వామివారి దేవస్థానం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కలియుగ ప్రత్యక్ష దైవం. అక్కడ ఇలాంటివి వస్తున్నాయి ఇది అంటే అది ఎవరి చేతకానితనం అనుకోవాలి, ఎవరి అక్రమాలు ఇవన్నీ అని అనుకోవాలి. అంటే ప్రజలు ఎవరు అడగరనా, భక్తులు ఎవరు అడగరు అనా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మొత్తానికి విజిలెన్స్ రిపోర్ట్ అనేది 6 నెలల తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్నారు. మొత్తం ఓవరాల్గా అంటే బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు, తిరుమలని క్లీన్ చేయాల్సిందే అన్ని రకాలుగా కూడా. ఏ ఒక్కరూ ఇక్కడ రాజకీయ ప్రకటనలు చేయకూడదు, చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతా ఉన్నారు. అలాగే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఇలా జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో ఏవైతే ఉన్నాయో అన్నింటికీ కలిపి ఖచ్చితంగా శిక్షలు పడతాయని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తానికి ఆయన పనితీరు అయితే చాలా మెరుగ్గానే ఉంది. మిగతా చైర్మన్లతో పోల్చుకున్నప్పుడు బిఆర్ నాయుడు గారు చాలా యాక్టివ్గానే ఉన్నారు, చాలా కఠినంగానే దీని మీద వ్యవహరిస్తున్నారు, తప్పు ఒప్పులు వీటన్నిటి మీద అనే దాని మీద చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ వస్తుంది. మరి ఏంటి దీని మీద ముందు కూటమి ప్రభుత్వం ఏం చేసేటువంటి అవకాశం ఉంది, తిరుమల మీద ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ మళ్ళీ రాకుండా, లేదు జరిగినటువంటి అక్రమాలని అడ్డుకునే విధంగా సరికొత్త వ్యవస్థను ఏమైనా తీసుకురాబోతున్నారా, ఇవి ఇవాళ మనం డిబేట్లో చర్చించుకుపోయేటువంటి అంశాలు. మనతో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే నేతి మహేశ్వరరావు గారు ఆమ్ ఆద్మీ పార్టీ, బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. వంశీ గారు, మొన్న ఒకానొక సమయంలో మీతో మాట్లాడుతూ ఒకటి చెప్పా, అంటే ఏంటి తిరుమలకు సంబంధించి ఎక్కువగా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అన్న ఒక చిన్న డిస్కషన్లో మాజీ మంత్రి రోజా ఏంటి ఈ ప్రోటోకాల్, అప్పటికి అంటే అధికారంలో ఉన్నప్పుడేమో కొన్ని 100 సార్లు, అంటే ఇంకా మాట్లాడితే వారానికి 2-3 సార్లు, అధికారం కోల్పోయి మీరు వచ్చిన తర్వాత లేదు లెటర్లను అన్నింటినీ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాము,
భక్తులు వెళ్ళాలి ఎక్కువగా, విఐపి బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కాదు అన్నటువంటి ఒక నిర్ణయం వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ చాలా షాకింగ్ అనిపించింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ బ్రేక్ దర్శనాలు అవన్నీ దొరుకుతున్నాయి. అంటే నాకు దొరకట్లేదు కాబట్టి ఆరోపణ చేస్తున్నానేమో అని అనుకునే అవకాశం ఉంది, అదేం లేదు. బట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ వాళ్లే కనిపిస్తున్నారు. ఇది ఇంకా పద్ధతి మారలేదు అన్నటువంటి ఆరోపణ ఉంది. దానికి ఏమంటారు మీరు? ముందుగా మీకు, అలాగే నేతి మహేశ్వరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు ఏదైతే అన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దర్శనాలు తొందరగా అవుతున్నాయని అన్నారో, మరి ప్రజలందరికీ కూడా తొందరగా గంటలోనే దర్శనం అవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు బిఆర్ నాయుడు గారు ఒక విధానపరమైనటువంటి ఒక పద్ధతిని తిరుమలలో తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీ, ప్రజలందరికీ కూడా అందరికీ అదే గంటలో దర్శనం అయ్యేలాగా చేయాలనేదే బిఆర్ నాయుడు గారి లక్ష్యం. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. అయితే ఇక మీరు చాలా అన్నారు డిబేట్ స్టార్టింగ్ పాయింట్స్ లో, ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తిరుమలలో జరిగినటువంటి విషయాలు చాలా చర్చించారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేనేం చెప్పదలుచుకున్నానంటే అండి, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. అలాగే ఆయన చాలా సందర్భాల్లో నాకు అలిపిరి నుండి నేను కొండపైకి ఎక్కుతున్నప్పుడు నాకు పునర్జన్మ వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పినటువంటి సందర్భం మీరు కూడా వినే ఉంటారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిరుమలను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూసాము, ఒక దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతంగా మేము చూసాం. కానీ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు తిరుమలలో తర్వాత ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూసుకోవచ్చు. మీరు అన్నారు రోజా గారు, ఆవిడ వారానికి 2-3 సార్లు తిరుమలలోనే డిఫరెంట్ పీపుల్ తోటి కనిపించేవారండి. ఒకసారి రోజా గారితో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కనిపించేవారు కాదు. మరి ఆ మతలబు ఏంటో మేము అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం మేము. రోజా అనే వ్యక్తి తిరుమలలో బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మేము ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం. అసలు దేవదేవుడి మీద మాట్లాడినటువంటి కొడాలి నాని గారు ఉన్నారు. తిరుమల మీద ఎవరూ హాస్యాస్పదంగా గాని, వెటకారంగా గాని, వేరే రకంగా గాని మాట్లాడరు. అట్లాంటిది వారు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తిరుమల గుడి ఉన్న నీ అమ్మ మొగుడు కట్టించాడా అన్నటువంటి కొడాలి నాని. అలా తిరుమలని వీళ్ళు వచ్చిన దగ్గర నుండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కించపరుస్తానే ఉన్నారు పలు సందర్భాల్లో. మేము అదే మొత్తుకున్నాం. అన్యమత ప్రచారాలు జరుగుతా ఉన్నాయి కొండ మీద అని చెప్పి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తే ఆ రుజువులు సాక్ష్యాలు బయట పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. పవన్ గారు మీకు తెలుసో లేదో, అన్యమత ప్రచారం జరుగుతుంది కొండ మీద అని చెప్తే సాక్ష్యాలతో రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వాళ్ళని కేసులు పెట్టి ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు, కొంతమంది ఏమో వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కోర్టులో. అట్లాంటి పొజిషన్ తిరుమలలో మరి ఈ గత ప్రభుత్వం తీసుకెళ్ళింది. అలాగే ఇక మేజర్ థింగ్ లడ్డూల విషయం. మీరు విజిలెన్స్ రిపోర్ట్ రాకుండా మనం కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ మేము మా స్టాండ్ మీద అయితే ఉన్నాం, లడ్డూలో కల్తీ జరిగింది. విజిలెన్స్ కూడా అది నిరూపిస్తుంది. ఈ కల్తీ ఎవరు చేశారు ఏంటి అనేది ఒక్క విషయం కాదండి, మొత్తం ఎక్కడ చూసినా గానీ తిరుమలను భ్రష్టు పట్టించారు గత పాలకులు. ఇప్పుడు పవన్ గారు మీరు వాస్తవంగా నేతి మహేశ్వరరావు గారినో లేదంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారినో కాదండి డిబేట్కి పిలవాల్సింది, నన్ను మా ముగ్గురిని కాదు. మీరు గతంలో తిరుపతి వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఇదే టైంలో తిరుపతి వెళ్ళిన వాళ్ళని డిబేట్ లో కూర్చోబెట్టి అడగాలి ఏంటి ఎలా ఉంది తిరుమల అని. ఆ దిశగా బీఆర్కే న్యూస్ ఒక అడుగు వేసేసి ఆ విషయంలో అయితే ఖరాఖండిగా, అంటే నేను మాట్లాడితే మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను ఏమైనా తెలుగుదేశం